ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆక్రమించిన భూముల లెక్కలన్నీ తేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నారు ఒకరు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు మరొకరు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లతో అక్కడ రాజకీయ మంటలు రేగుతున్నాయి. ఇంతకీ ఈ మాటల యుద్ధం ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 15 నెలలవుతున్నా ఇంకా నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. గత 10 ఏళ్లలో అధికార దుర్వినియోగం జరిగిందని అప్పటి ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోసిన ప్రత్యర్థులు అధికారంలోకొచ్చిన ఆరోపణలు సాగిస్తున్నారు. అధికారులంతా గత పాలకుల కబ్జా లెక్కలు తీస్తున్నారని, ఆక్రమిత భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రకటించారు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ మొదలైంది. మహబూబాబాద్ అనగానే తెలంగాణ ఉద్యమంలో రణక్షేత్రంగా మారిన జ్ఞాపకాలే అందరికీ గుర్తుకొస్తాయి. మానుకోట అంటేనే ఉద్యమానికి, పౌరుషానికి ప్రతీక. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. అంతే స్థాయిలో అభివృద్ధి, అవినీతిపై ఆలోచించి అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. అయితే ప్రజలు మార్పు కోరుకున్న అక్కడి నేతల మధ్య మాటలు ఇంకా తూటాలా పేలుతూనే ఉన్నాయి. వారం రోజులుగా మహబూబాబాద్లో నేతల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని ఉద్దేశించినవేనని చర్చ సాగుతోంది. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ భూ కబ్జాలకు పాల్పడ్డాడని, అవన్నీ లెక్కగట్టి బయటికి తీస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయం దుమారం రేగుతోంది. అంతేకాదు, ఇటీవల అక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారు ఏ నిరసన తెలపాలన్నా కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇటీవల రైతు దీక్ష విషయంలో కానీ, మొన్న జరిగిన సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకుని దేవాలయం వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీసులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తగదంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీసులపై ఆగ్రహించడానికి కారణం 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మురళీనాయక్ చేసిన భూ కబ్జా వ్యాఖ్యలే కారణమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకున్నారు మురళీనాయక్. శంకర్ నాయక్ భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతి అన్నీ పక్కాగా బయటపెడతానని అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో దుమారం స్టార్ట్ అయ్యింది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు వెళ్లిన శంకర్ నాయక్ ను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి ఇంకాస్త ఆజ్యం పోసింది. దీంతో దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలవాలంటూ సవాల్ విసిరారు శంకర్ నాయక్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడడం తగదంటూ మీడియా ముఖంగా ఎమ్మెల్యేకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ నేతల మధ్య మాటల యుద్ధం కొత్తేం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వారిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఎన్నికలు ముగిసి 15 నెలలు గడుస్తున్న రాజకీయ వివాదాలే తప్ప అభివృద్ధి కనిపించకపోవడం బాధాకరమంటున్నారు మానుకోట ప్రజలు. అభివృద్ధిపై నేతల మధ్య చర్చ జరిగితే బాగుంటుంది, కానీ కేవలం రాజకీయ సవాళ్లతో నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదంటున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా మాటల యుద్ధం ఆగి అభివృద్ధి పనులు జరగాలని ఆశిద్దాం.